అందరికీ నమస్కారం. ఈరోజు నేను 3వ తరగతి 9వ పాఠం అవర్ విలేజ్ మన గ్రామం లెసన్ కీవర్డ్స్ చెప్తున్నాను. ఫస్ట్ కీవర్డ్ ఇస్ విలేజ్. విలేజ్ అంటే గ్రామం. విలేజ్ అంటే గ్రామం అంటే గ్రామంలో వార్డులు ఉంటాయి. గ్రామ పంచాయతీ ఉంటుంది. ఊరికి గ్రామ పంచాయతీ ఉంటుంది, పోస్ట్ ఆఫీసు ఉంటుంది, ఇంకా బ్యాంకు ఉంటుంది. కొన్ని ఊర్లలో బ్యాంకు ఉంటుంది, వెటర్నరీ హాస్పిటల్ ఉంటుంది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ గుడులు ఉంటాయి, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ వర్కర్స్ ఉంటారు. విలేజ్ అంటే అందరూ ఉంటారు. పెద్ద ఊర్లకేమో ఇంకా బ్యాంక్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. కొన్ని ఊర్లకు ప్రైమరీ హెల్త్ సెంటర్స్, బ్యాంక్స్ ఉన్నాయి. వాట్ ఈస్ అవర్ విలేజ్ నేమ్? సెకండ్, గ్రామ పంచాయత్. మన ఊర్లో గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి? ఎస్, ఎనీ విలేజ్ ఓన్లీ 1 గ్రామ పంచాయత్. నెక్స్ట్, బ్యాంకులో ఏమేమి చేస్తాం మనం? పైసలు దాచి పెడతాం, మళ్ళీ పైసలు తీసుకుంటాము, లోన్స్ తీసుకుంటాము, ఇంటి లోన్ తీసుకుంటాము, కార్ మీద లోన్ తీసుకుంటాం, క్రాప్స్ లోన్స్ తీసుకుంటాం, ఇంకా ఎన్నెన్నో మనం లోన్స్ తీసుకుంటాం. వెటర్నరీ హాస్పిటల్ ఏం చేస్తారు? ఏమంటారు తెలుగులో? పశువుల దవాఖానా అంటారు. అంటే మనకు జ్వరం వచ్చింది అనుకో, మనం హాస్పిటల్కి పోయి అలా సూది ఇస్తారు, మనకు గోళీలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ మళ్ళీ జంతువులకు ఎట్లా? అప్పుడు జంతువులకు జ్వరం కానీ అన్నం గడ్డి తినకపోతే ఏమైనా అని వెటర్నరీ హాస్పిటల్కి తీసుకొని పోతారు. అప్పుడు ఆడొక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ ఏం కావాలంటే అది ఇస్తాడు. ఏమైందో చూసి మనకు మెడిసిన్స్ ఇస్తాడు. ఎప్పుడు మీ ఎనిమల్స్, మీరు పెంచుకునే పెంపుడు జంతువులకు ఏమైనా సరే మీరు వెటర్నరీ హాస్పిటల్కి తీసుకుపోతారా? ఓకే. నెక్స్ట్, ఫిఫ్త్, ప్రైమరీ హెల్త్ సెంటర్. దీన్ని షార్ట్ ఫామ్లో PHC అంటారు. P అంటే ప్రైమరీ, H అంటే హెల్త్, C అంటే సెంటర్. ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఇవి ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే మనకు జ్వరం వచ్చినా ఏమైనా అని, దగ్గు వచ్చినా ఏమైనా మనకు వీళ్ళు చూస్తారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ వాళ్ళు చూస్తారు. అలా ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ ఉంటుంది, అలా హాస్పిటల్ అని ఉంటుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్. ఒక్కొక్క ఊర్లో ఉంటుంది. పెద్ద ఊర్లల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది, కొన్ని ఊర్లల్లో ఉండదు. మనకు జ్వరం వచ్చినా ఏమైనా అని మనం ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళాలి. నెక్స్ట్, సిక్స్త్, పోస్ట్ ఆఫీస్లో ఏం చేస్తారు? లెటర్స్. ఇప్పుడు నువ్వు ఆడికి పంపించాలనుకో, ఈడ రాసి నువ్వేం రాయాలనుకున్నావు రాసి పోస్ట్ ఆఫీస్కి పంపిస్తే, పోస్ట్ బాక్స్లో వేస్తే పోస్ట్ మ్యాన్ తీసుకుపోయి ఆడ ఏడుందో చూసి ఆడ ఇస్తాడు. వాళ్ళు నీకు రాయొచ్చు, నువ్వు వాళ్ళకి రాయొచ్చు. అట్లా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇంకా డబ్బులు కూడా ఆదా చేస్తారు. మనం డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. బ్యాంక్ లెక్క ఆడ నెలకు 300, 400 కట్టి మొత్తం మనకు కావాలన్నప్పుడు తీసుకోవచ్చు. డబ్బులు ఆదా చేస్తుంది పోస్ట్ ఆఫీస్, మరియు లెటర్స్ ఇస్తుంది. మళ్ళీ ఆడ ఓల్డ్ పీపుల్ పింఛన్లు కూడా తీసుకుంటారు. ఎన్నో అవసరాలకు పోస్ట్ ఆఫీస్ అవసరం వస్తుంది మన విలేజ్కి. ప్రతి ఊరికి పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. నెక్స్ట్, సెవెంత్, హెల్త్ వర్కర్స్ ఉర్రా మీ ఊర్లో? మన ఊర్లో హెల్త్ వర్కర్స్ ఉర్రా? హెల్త్ వర్కర్స్ అంటే ఎవరు? ఆరోగ్య కార్యకర్తలు. వాళ్ళు మనకు ఏం చేస్తారు? ఏం సాయం చేస్తారు ఊరికి? చిన్నపిల్లలకు టీకాలు, ఇంకా వాళ్ళకు ఏజ్ను బట్టి ఏమి ఇవ్వాలో ఆశా వర్కర్లు వాళ్ళందరూ ఉంటారు. ఆఫ్ వర్షిప్
ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అంటే ఏంటి? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అంటే గుడులు. గుడులు దేవుడు. మీ ఊర్లో ఏమేమి ఉన్నాయి? మన ఊర్లో దుర్గమ్మ గుడి, హనుమాన్, బొడ్రాయ్, గుడి, మైసమ్మ గుడి, మారమ్మ గుడి, ఇంకెన్నెన్నో గుడులు. ప్రతి ఊరిలో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ చాలా ఉంటాయి. ప్రతి ఊర్లో ముస్లింకి ఏముంటుంది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్? పీర్ల కొట్టం, మసీద్. ఇంకా క్రిస్టియన్స్కి ఏముంటుంది? క్రిస్టియన్స్కి చర్చ్, ఓన్లీ చర్చ్. మన హిందూస్కి ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి. ముస్లిమ్స్కి ముస్లిమ్స్కి ఏమో మసీద్, పీర్ల కొట్టం. క్రిస్టియన్స్ ఓన్లీ చర్చ్. 9th is ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో? ఏమేమి ఉన్నాయి? ఏమేమి వెహికల్స్? బస్, ఆటో. హౌ మెనీ బస్సెస్? 1. ఎన్ని వెహికల్స్? ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి? ఆటోస్, బస్సెస్, బైక్స్. మళ్ళీ బస్సుల మీద పోతారు, సైకిల్ మీద పోతారు. మళ్ళీ పోతందుకు రోడ్లు ఉన్నాయా? ఈ ఊరు నుంచి వెళ్ళి ఆ ఊరికి? మీ ఊరు నుంచి వెళ్ళి ఏడికైనా ఏ ఊరికైనా రోడ్లు ఉన్నాయా? ఓకే, మనకు ఈ ఊరు నుంచి ఆ ఊరు పోతందుకు రోడ్లు, వెహికల్స్ ఉండాలి. ఆ వెహికల్స్ నడుపుతారా మీరందరూ? ఓకే, నెక్స్ట్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. స్కూలు, వాటర్ ట్యాంక్, ఇంకా చర్చ్ అనేవి వర్షిప్స్. ఇంకా బ్యాంకు, పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడతాయి కదా. మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇవన్నీ మన గవర్నమెంట్ మన ప్రజల కోసం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు వీటిని. నెక్స్ట్ 11th is లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది? షార్ట్గా మనమైతే ఎల్ఐసి అంటాం. ఎల్ఐసి దేని మీద ఉంటుంది? కారు మీద ఉంటుంది, బైక్ మీద ఉంటుంది. ఇప్పుడు బైక్ ఉందనుకో, బైక్ మీద ఇన్సూరెన్స్ కట్టామనుకో, 1 month కన్నా 300 అన్నా 400 అన్నా కట్టాలి. మనం మొత్తం ఆ బండికి ఏమన్నా ఖరాబ్ అయిందనుకో, వాళ్ళు మనం ఎంత కట్టినామో అది మనకు మళ్ళీ ఇస్తారు. ఇన్సూరెన్స్ వల్ల లాభాలు ఏంటి అంటే మనం ఇప్పుడు కార్ మీద ఇన్సూరెన్స్ కట్టినామనుకో, సంవత్సరానికి 10,000 కట్టినామనుకో, ఇప్పుడు 2 years నడిపినాం మనం మంచిగా. ఒక ఆయన వచ్చి గుద్దిండు, మన కార్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇప్పుడు దానికి 50 లక్షలు కావాలనుకో, వాళ్ళు నువ్వు ఎంత కట్టినావో చూసి వాళ్ళు దాని విలువ చూసి 50 లక్షలు ఎన్ని వస్తే అన్నీ ఇస్తారు. 10,000 కడితే 10 లక్షలు వచ్చినాయి ఆడ. అందుకనే లాభాలు. మనం ఎప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలి. ఒకవేళ మనిషి ఉండనుకో, మనిషి ఇప్పుడు నెలకే కడుతుండు, నెలకు 5 కడుతుండు అనుకో, సడన్గా 2 నెలలే కట్టి చచ్చిపోయింది అనుకో, నువ్వు ఎన్ని చేసామో అన్ని పైసలు నీకు ఇస్తారు. అట్లా మనకు ఎన్ని డబల్ ఇప్పుడు మనం 20,000 కడితే దానికి డబల్ వస్తాయి. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల చాలా లాభాలు ఉంటాయి. నెక్స్ట్ పోలియో డ్రాప్స్ ఎవరికి ఇస్తారు? 5 లోపల ఉన్న పిల్లలకు పోలియో డ్రాప్స్ వేస్తారు. మనకు 9 years, 7 years, 6 years వాళ్ళకు పోలియో డ్రాప్స్ వేయరు, మనకు వేయరు. మనం చిన్నపిల్లలకు అంగన్వాడీకి వచ్చి పోలియో డ్రాప్స్ వేస్తారు. అవి వైలెట్ కలర్ ఉంటే పోలియో డ్రాప్స్ స్కూల్స్లలో వేస్తారు, అంగన్వాడీలలో వేస్తారు. దీస్ ఆర్ ది 9th అవర్ విలేజ్ మన గ్రామం లెసన్ కీవర్డ్స్.